హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఒక కొత్త అప్డేట్ని తీసుకువచ్చా. అదే ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వం ప్రకటించింది. మీకు ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల ఆహ్వానం, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు గృహ నిర్మాణానికి అవసరమైన ఇళ్ల స్థలాలు ఉచితంగా మంజూరు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మీరు కూడా అర్హులైతే వెంటనే ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్కీమ్ కింద ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇస్తానని ప్రభుత్వం అందించనుంది. అలాగే ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనేది కూడా మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఎవరంటే ఇల్లు స్థలం లేని పేద కుటుంబాలు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా లేదంటే గతంలో ఈ పథకానికి దరఖాస్తు చేయని వారు, ఇదివరకు కూడా చేయని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే చాలా సంవత్సరాల నుంచి ఒక నివాసం దగ్గర ఉంటారు కానీ వాళ్ళకి స్థలం ఉండదు, అద్దెలలో ఉన్నవారు కూడా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీ వయసు మాత్రం 18 సంవత్సరాలు పైబడే ఉండాలి. సరేనా ఫ్రెండ్స్? అలాగే ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అంటే మీ ఆధార్ కార్డు, ఇంకా రేషన్ కార్డు కావాలి, ఇంకా మీ ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి, అండ్ రెసిడెన్సీ ప్రూఫ్ కూడా కావాలి. వాళ్ళు ఏంటంటే స్థిర నివాసాన్ని నిరూపించేందుకు రెసిడెన్సీ కూడా అడుగుతారు. మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయం దగ్గర దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే తహసీల్దార్ కార్యాలయం ద్వారా కూడా మీ అప్లికేషన్ని పెట్టవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.